నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి. మనం నిత్యం అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొంటాం. కానీ చాలా మందికి చట్టాలలో ఉన్నటువంటి వెసులుబాట్లు, చట్టాలు కల్పించేటువంటి హక్కులు తెలియక వాటిని మర్చిపోతుంటారు. సో సాధారణ పరిస్థితుల్లో మానవులకు ఉపయోగపడేటువంటి చట్టాలు, ఎదురుపడేటువంటి సిట్యుయేషన్ నుంచి మనకు అందుబాటులో ఉండేటువంటి చట్టాల గురించి తెలుసుకుందాం. ఒక 2, 3 మనతో పాటు ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో నిత్య జీవితంలో మనుషులు ఎదుర్కొనేటువంటి అంశాలపైన ఉపయోగపడేటువంటి కొన్ని చట్టాలు చెప్పండి. చాలా మంది ఏం చెప్తారంటే ఏందంటే, నాకు చట్టాల మీద అవగాహన లేదు అని చెప్తుంటారు జనరల్‌గా. హ్మ్. ఎవరిని ఏది అడిగినా కూడా ఏందంటే, అబ్బో! నాకు తెలవదు, చట్టాల మీద అవగాహన లేదని ఇట్లాంటి విషయాలని చెప్తుంటారు కదా! హ్మ్. మనిషి పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు హ్మ్. ఈ పంచభూతాలు కాకుండా తోడుండే ఏకైక అంశం చట్టమే. మీకు వేరే అన్నిటికన్నా వెసులుబాటు ఉంటదేమో గానీ, హ్మ్. మీకు చట్టానికి వెసులుబాటు ఉండదు. మీరు మార్నింగ్ లేచినా కాంచి నిద్రపోయేంత వరకు, నిద్రపోయిన తర్వాత కూడా ఎక్కడ చట్ట ప్రకారమే మనం నడుచుకోవాలా. హ్మ్. ఎక్కడైనా కూడా. ఓకే. ఒక గాలికి చట్టం ఉంది. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది. హ్మ్. వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది. తినే తిండికి చట్టం ఉంది. మనం చదువుకునే చదువుకు చట్టం ఉంది. మనం చేసే పనికి చట్టం ఉంది. హ్మ్. ఓకే. ఒక సౌండ్ పొల్యూషన్ ఎంత రావాలి ఒక ఏరియాల, ఎక్కడ నివసించాలా, ఎక్కడ నివసించొద్దు. మనం కట్టుకునే బట్టకు చట్టం ఉంది. తర్వాత నడిపే కారుకు చట్టం ఉంది. హ్మ్. ప్రతీది చట్టంతోనే ముడిపడి ఉంది. మొన్న ఒక సర్వేలో ఒకటి చెప్పారు ఏందంటే, ఒక మనిషి ఒక రోజులో తనకు తెలవకుండానే దగ్గర దగ్గర ఒక 57 రకాల చట్టాలని తుంగలో తొక్కేస్తాడంట. తెలవకుండానే. ప్రతిరోజు. ప్రతిరోజు. హ్మ్. తెలవకుండానే. ఓకే. అంటే అది చట్టం ఉంది. దీన్ని వయలేషన్ చేసిన విషయం ఆయనకు కూడా తెలవదంట. ఓకే. ఆ! అట్లా ఇప్పుడు మనం జనరల్‌గా సినిమా థియేటర్‌కెళ్తాం మనం. హ్మ్. సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు ఏమైద్దంటే మనకు సినిమా టైం మనకొక టైం చెప్తారు. అవును. టికెట్‌లో ఒక టైమ్ ఉంటుంది టికెట్‌లో ఒక మనకు. టైం ఉంటది. అవును. సో, ఆ టికెట్‌లో ఉన్న టైంకే సినిమా ఎయాల. హ్మ్. అంటే ముందొచ్చే యాడ్స్ కాకుండానా? లేకుంటే యాడ్స్‌తోని ఆ యాడ్స్ టైమ్‌కి సంబంధం స్టార్ట్ అవుతదా? లేదింకా. ఆ! యాడ్స్ వాడు ముందేసుకోవాలా. ఓకే. నీకు 5:45కి సినిమా అన్నాడనుకోండి. హ్మ్. 5:45కి ఎగ్జాక్ట్‌లీ సినిమా పడాలా. ఓకే. ఆ పడకుండా నువ్వు 5:45కి సినిమా అని చెప్పి, హ్మ్. నువ్వు 5:50కో, 5:55కో, 5:60కో హ్మ్. స్టార్ట్ చేసినావనుకో, దాన్ని నువ్వు కన్జ్యూమర్ ఫోరంలో గనుకేస్తే నీకు రూ. 1,00,000 వరకు నష్టపరిహారం పొందే హక్కుంటది. చిన్న చట్టం అది. 10 నిమిషాలు లేట్ అయినా గూడా. 5 నిమిషాలు లేట్ అయినా కూడా యూ విల్ గెట్ ఓకే. 1,00,000 రూపీస్. సో చాలా మంది ఎదుర్కొంటారు ఇది. నేను కూడా చాలా మొన్న మంది లాస్ట్ టైమ్ ఒక మూవీకెళ్తే అవునండి. ఆల్‌మోస్ట్ 10 మినిట్స్ లేట్ 15 మినిట్స్ ఉంటది. పడింది. యావరేజ్ అవును. టైమ్ 15 మినిట్స్ ఉంటది. ఓకే. ఎప్పుడు కూడా. హ్మ్. సో ఇప్పుడు 15 మినిట్స్ నేను వరకు మీకు కేసేసినా యాడ్స్ గూడా ఏస్తూనే ఉంటారు. కన్జ్యూమర్ బలవంతంగా కోర్ట్‌లో ఏసినా చూస్తారు. గూడా అది పొందొచ్చా? మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫోరం నుంచే మనకు హ్మ్. ఆర్డర్ కాపీ ఉందది. ఓకే. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫోరం నుంచే హ్మ్. ఒక వ్యక్తి సినిమాకెళ్ళిన తర్వాత అనుకున్న టైం గాకుండా 10 నిమిషాలు లేట్‌గా చేసిండు. హ్మ్. దాన్ని ఆ వ్యక్తి పోయి ఏం చేసిండు, కన్జ్యూమర్ ఫోరంలో ఛాలెంజ్ చేసిండు. ఓకే. సార్ నా సినిమా 5:45 అని చెప్పారు సార్. నేను పోతే 6:00 సినిమా ఏశారు సార్. నా 15 నిమిషాలు టైం వేస్ట్ చేశారు సార్. హ్మ్. నాకు దానివల్ల ఇబ్బంది కలిగింది అని చెప్పేసి కేసేస్తే కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం పరిశీలించి, అవును హ్మ్. బాబు నీకు 5:45 సినిమా అంటే 5:45కే సినిమా ఎయాలా? నీకు 6 గంటలు 6:00 సినిమా ఏసి నీకు 10 నిమిషాలు అసౌకర్యం కలిగించి నిన్ను ఇబ్బందులకు గురి చేసిండు. హ్మ్. నీకు రూ. 1,00,000 కంపల్సరీ వాళ్ళు కాంపెన్సేషన్ పే చేయాలని చెప్పి ఇప్పించిండు. అండ్ ఇంకొకటి చాలా మంది మూవీలోకెళ్తుంటే వాటర్ బాటిల్స్ కూడా తీసుకొనివ్వరు. ఫుడ్ అయితే అసలు తీసుకోపోనియ్యరు మన దగ్గరైతే. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా అక్కడక్కడ తీసుకోనివ్వని పరిస్థితి ఉంటుంది ఐమాక్స్ లాంటి వాటిలలో, థియేటర్స్‌లలో. నిజంగానే అలాంటి చట్టంలో దాంట్లో అలాంటి వెసులుబాటు ఉందా? అట్లా మనం ఆ తీసుకోపోకుండా చట్టంలో ఉండడానికి? తీసుకెళ్ళొద్దు, ఫుడ్ తీసుకెళ్ళొద్దనే వెసులుబాటు ఏం లేదు. హ్మ్. ఓకే. మనకు కర్ణాటకలో హ్మ్. ఎవ్రీబడీ కెన్ క్యారీ దేర్ ఫుడ్ అండ్ వాటర్ టు ద థియేటర్. హ్మ్. కానీ మన దగ్గర మన దగ్గర మాత్రం లేదు. ఎందుకది? అవును. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేరు. హ్మ్. ప్రశ్నించే వాళ్ళుంటే అది గూడా మన దగ్గర రూలొచ్చేస్తది. హ్మ్. మనం ఏమనుకుంటామంటే, అమ్మా! సినిమా థియేటర్‌కి పోయినాము, ఇజ్జత్ పోద్దేమో, వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, మరి ఇగ తిండి ఇంటికాంచి తెచ్చుకుంటావా నువ్వు అని హ్మ్. జెప్పేసి. అంటే హ్మ్. రూ. 1000, 500 పెట్టి పాప్‌కార్న్ అనే సిగ్గుకి కొనుక్కుంటాడు గానీ, హ్మ్. ఇంటికాంచి బాక్స్ తెచ్చుకొని వాడు థియేటర్‌లో తినే పరిస్థితి లేదు. హ్మ్. కర్ణాటకలో ఛాలెంజ్ చేసినట్టుంది దాన్ని. హ్మ్. కర్ణాటకలో ఛాలెంజ్ చేస్తే దాంట్లో కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. హ్మ్. దెన్ దే కెన్ క్యారీ దేర్ ఫుడ్ అండ్ వాటర్ అలాంగ్ ఓకే. విత్ ద టికెట్. ఓకే. ఒకవేళ ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఏదైనా సినిమా చూడడానికి ఫుడ్‌తో పాటుగా తీసుకెళ్ళేటువంటి వ్యక్తి ఎవరైనా ఎవరన్నా ఉంటే ఫుడ్ వాళ్ళని గాని ఆపితే హ్మ్. లేదా వాటర్ గాని హ్మ్. థియేటర్‌లోకి తీసుకెళ్ళినప్పుడు గనక ఆపితే, హ్మ్. దాన్ని కోర్ట్‌లో గనక ఛాలెంజ్ చేస్తే, హ్మ్. మనకు కంపల్సరీ పర్మిషన్ వచ్చే అవకాశం ఉంటది అందరికి. సో, దీనికి ఎంతవరకు అతనికి చెల్లించే అవకాశం ఉంటుంది? కోర్ట్ నుంచి పరిహారం గాని, లేకుంటే ఆ థియేటర్ యజమానానికి పడేటువంటి శిక్ష గాని ఏ రకంగా ఉంటుంది? పరిహారం అనేది అది పర్సన్ టు పర్సన్ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ ఆధారపడి ఉంటది. ఓకే. యావరేజ్‌గా అయితే ఒక 50,000 నుంచి 1,00,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అండ్ కాజింగ్ ఫర్ పార్కింగ్ గూడా. ఇన్కన్వీనియన్స్. పార్కింగ్ గూడా. చాలా థియేటర్స్‌లలో పార్కింగ్ లేదని చెప్తుంటారు గానీ, కొన్ని థియేటర్స్ దగ్గరైతే మీరు సర్టెన్ మాల్ మొత్తంలో థియేటర్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, వివిధ రకాల అన్ని జోన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్లారో చూపిస్తేనే మీకు టికెట్ లేకుండా ఉంటుంది. ఇలా కొత్తగా ఒక సిస్టమ్ వచ్చినట్టుంది. అంటే ఇది చెల్లుబాటులో ఉండేటువంటి లేదు అవకాశం ఉందా? పార్కింగ్‌కి ఏం పే చేయొద్దనేది ఆల్రెడీ మనకు
హైకోర్టు తీర్పిచ్చింది. అవును. వాళ్ళు కూడా ఏం తీసుకోవడం లేదు ఇప్పుడు. కాకపోతే షాపింగ్ చేసిన బిల్ అడుగుతున్నారు. ఉమ్, నువ్వు మాల్‌లకు ఒక పని మీద ఎంటర్ అయినావు కదా! అవును. ఆ మాల్‌కి ఎంటర్ అయినప్పుడు ఏమైనా కొన్నావా? లేకపోతే సినిమా చూసినావా? బిల్ అడుగుతున్నారు వాళ్ళు. ఉమ్, ఆ బిల్లు కనుక్కుంటే వాళ్ళు ఫ్రీ పార్కింగ్ ఇచ్చేస్తున్నారు. ఉమ్, బిల్లు చూపించకపోతే మాత్రం పెయిడ్ పార్కింగ్ కింద వసూలు చేస్తున్నారు. ఓకే. అంటే పైకెళ్ళి ఏదైనా ఫుడ్ తింటారు అక్కడ ఏది తిన్నా ఒక బిల్ అయితే ఇస్తాడు కదా మీరు. ఓకే. ఫుడ్ తిన్నా కూడా ప్రతిదీ బిల్ క్యారీ ఇస్తాడు. చేయాల్సిందే బిల్. బిల్ క్యారీ చేసుకోవాల్సిందే. అట్లా నేనేం ఫ్రీగా పెట్టలేదు కదా అంటాడు వాడు. ఓకే. నువ్వు నువ్వు ఒక వస్తువు కొనుక్కోవడానికో, తినడానికో, గడపడానికి వచ్చినప్పుడు నువ్వు ఎంతో కొంత పే చేయాలి కదా అనే సిద్ధాంతంలో వాళ్ళున్నారు. ఒక చట్టం ఉంటది. దానికి ఒక ఎగ్జంప్షన్ ఉంటది. అవును. సో, ప్రతి చట్టం నుంచి ఒక ఎగ్జంప్షన్ పుడతది. ప్రతి ఎగ్జంప్షన్ నుంచి ఒక చట్టం పుడతది. రెండోది వచ్చేసి మనకు నిత్య జీవితంలో అత్యధికంగా ఎదురయ్యేది ఇంకో సమస్య ఉంది. ఉమ్, మీరు ఏ హోటల్‌కి పోయినా, ఏ రెస్టారెంట్‌కి పోయినా, ఏ కాఫీ షాప్‌కి పోయినా జీఎస్టీతో పాటు సర్వీస్ టాక్స్ ఏస్తాడు. అవును. చూసాను నేను కూడా. చాలా మంది బిల్ కట్టేస్తారు. సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది. జీఎస్టీతో పాటు మీకు సర్వీస్ టాక్స్ ఏస్తారు. మీరు చూడండి ఉమ్, ఎవరైనా రెస్టారెంట్‌కి ఎళ్లి, లేకపోతే హోటల్‌కెళ్ళి, రెస్టారెంట్‌కెళ్ళి, లేకపోతే కాఫీ డేలకెళ్ళి, పబ్‌లకెళ్తారు కదా! ఉమ్, పబ్బులో అయితే ఇంకెక్కువేస్తారు. ఉమ్, ఇక్కడ అందరూ తాగిన మత్తులు ఉంటారు కదా! కట్టేస్తారు. ఉమ్, చాలా మంది సర్వీస్ టాక్స్ 90% ఆఫ్ ద పీపుల్ సర్వీస్ టాక్స్ మొహమాటానికి కట్టేస్తారు. ఇంతమందిలో అడుగుతా బాగుండదేమో అని మొహమాటానికి అంటే కట్టేస్తారు. ఏంటన్నట్టు సర్వీస్ ట్యాక్స్ అంటే? సర్వీస్ టాక్స్ అనేది వాళ్ళు సర్వీస్ చేసినందుకు వాళ్ళు తీసుకునే టాక్స్ అది. ఉమ్, అది సర్వీస్ టాక్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఏందంటే అది వాలంటరీ టాక్స్ అంటాం. అంటే మనం ఇష్టంతోని ఇవ్వాలి తప్ప అవును. వాడు బలవంతంగా గుంజుకొని ఒక లేదు మన రకంగా దగ్గర. మనం ఇచ్చే టిప్ లాంటిది అది. టిప్ లాంటిది. బట్ వాళ్ళే అలా వాళ్ళు డైరెక్ట్ బిల్‌లో కలుపుకొని ఇచ్చేస్తున్నారు వచ్చేస్తారు. టిప్. వాళ్ళు బిల్‌లో మళ్ళీ కలుపుకొని మళ్ళీ టిప్ వచ్చేస్తారు. అడుగుతున్నారు. మళ్ళా బిల్ బిల్‌లో కలుపుకొని ఇచ్చేవారు. వచ్చేస్తారు. ఉమ్, ఇక టిప్ అడగటం, అడగకపోవడం సెకండరీ ఇష్యూ గానీ ఉమ్, నువ్వు వితౌట్ యువర్ పర్మిషన్ బిల్లింగ్ చేసే ముందు మీ పర్మిషన్ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలా. ఏమని? సార్ సర్వీస్ టాక్స్ యాడ్ చేయాలా వద్దా అని పర్మిషన్ తీసుకోవాలి. ఉమ్, మనోళ్ళు ఏం చేస్తారు? వితౌట్ పర్మిషన్ బిల్‌నే ఏసుకొచ్చేస్తారు. ఉమ్. ఎవరన్నా అడిగితే తీసేస్తారు. దీంట్లో ఏమన్నా ఛాలెంజ్ చేయొచ్చా మనం? డెఫినెట్‌లీ. ఉమ్, మీ ఒక పర్మిషన్ లేకుండా మీరు గనక సర్వీస్ టాక్స్‌తో పాటు గనక బిల్ పే చేస్తే ఉమ్, దాన్ని మీరు డెఫినెట్‌లీ ఛాలెంజ్ చేయొచ్చు. దాంట్లో గూడా మొన్న ఒక 2, 3 కేసులేస్తే గూడా యావరేజ్‌గా ఒక 50,000 రూపీస్ ఫైన్ ఏశారు కంపెనీలకు. ఓకే. సో, ఇవన్నీ ఇట్లాంటి చట్టాలనేటియి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడే చట్టాలనే మనం తెలుసో తెలవకనో ఎన్నో చట్టాలని మనము ఇగ్నోరెన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే అవగాహన Shameless లేకుండా వల్ల కావచ్చు, రకరకాల దాంట్లో మనం గుర్తుపట్టకుండానో, గుర్తుపట్టో, నెగ్లిజెన్స్‌తోనో, ఓపిక లేకనో చాలా వదిలేస్తుంటాం మనం. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం మనకు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్‌లోనే మనకు తెలియకుండా ఉన్నటువంటి అనేక అంశాల గురించి, వాటి వెనుకున్నటువంటి చట్టాల గురించి, అవి మనకు కల్పించేటువంటి మేలు గురించి నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలను ఇప్పటివరకు చూసాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.